అపోస్తలుడు పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తూ అంటాడు, దేవుడు మనల్ని సృజించిన విధానం, దేవుడు క్రీస్తునందు మనల్ని ఎందుకు నిర్మించాడు, సృజించాడు అంటే సత్క్రియలు చేయటానికి. సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి క్రియలు కదా. సో దేవుని బిడ్డలమైన మనము, మందిరానికి వస్తున్న మనము, మారు మనసు పొందిన మనము, బాప్తిసం తీసుకున్న మనము, యేసుక్రీస్తు వెంబడిస్తున్న మనం అందరము సత్క్రియలు చేయాలని దేవుని సంకల్పమై ఉన్నది. సత్క్రియలు చేయట కొరకే మనమందరము దేవుని ద్వారా యేసుక్రీస్తునందు సృజింపబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు మారు మనసు పొందితే, దేవుని వెంబడిస్తూ ఉంటే, దేవుని మందిరానికి వెళుతూ ఉంటే మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలనేది దేవుని యొక్క సంకల్పం. వింటున్నారా? ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలని మీరు అందరూ ఆలోచించేయండి. మందిరానికి వెళుతున్న నీవు, యేసు ప్రభువును వెంబడిస్తున్న నీవు, యేసుక్రీస్తును అంగీకరించిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, యేసుక్రీస్తు రక్తం కడగబడిన నీవు చేస్తున్న కార్యములు ఎటువంటివి? సత్క్రియలేనా, మంచి క్రియలేనా అని ఈ రాత్రి మనందరం ఆలోచించడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డలమైన మనము ఎందుకు సత్క్రియలు చేయాలి? దేవుని బిడ్డలమైన మనము ఎందుకు మంచి క్రియలు చేయాలి అని అంటే, పౌలు అంటాడు సంఘంతో, సత్క్రియలు చేయట కొరకే మనమందరము యేసుక్రీస్తునందు సృజింపబడ్డాం. వింటున్నారా? దేవుడు మనల్ని ఎందుకు సృజించాడో యేసుక్రీస్తు ద్వారా రెండవ జన్మ గురించి మాట్లాడుతున్నాడు, మారు మనసు బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనం అందరూ ఎందుకు తిరిగి జన్మించాం అంటే సత్క్రియలు చేయడానికి.